హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆర్కేఎంఎస్. ఈరోజు మనము IIIT ప్రిపేర్ అయ్యే 10th విద్యార్థులు, ఎస్ఎస్సి విద్యార్థుల గురించి సెట్స్ సమితులపై IIITలో బిట్స్ ఎలా రావచ్చో చూద్దాం. చాలా మంది సెట్స్ చాలా ఈజీ అనుకుంటారు. ఈ ఈజీ టాపిక్ మీదే డిఫికల్ట్గా ఎలా బిట్లో రావచ్చు, ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయో సరే చూద్దాం. ఎందుకంటే మనకి సెట్స్ అని చాలా ఈజీ అనేటువంటి మనకి అభిప్రాయం ఉంటుంది. ఈ సెట్స్ మీద కూడా డిఫికల్ట్గా ఎలాగా మనం బిట్స్ ప్రిపేర్ చేయొచ్చు. అంటే డిఫికల్ట్నెస్ ఉండదు, అంటే దాంట్లో ఆలోచించే రీతి డిఫరెంట్గా ఉంటుంది. అంటే వీ షుడ్ థింక్ లాజికల్లీ, దెన్ వీ క్యాన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ ఈజీలీ. మనం లాజిక్గా థింక్ చేస్తే తొందరగా అవుతుంది, లేకుంటే లేట్ అవుతుంది. అటువంటి ఒక 8 to 10 బిట్స్ మనం చూద్దాం. దీనికంటే ముందు ఏం చేయాలంటే మనకి సెట్స్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఎట్ ఉన్నాయి పాజిటివ్ ఒకసారి రివిజన్ చేద్దాం. సెట్స్ సంబంధించి ఓన్లీ హెడ్డింగ్స్ చదువుతాను, ఈ గుర్తు తెచ్చుకోండి. ప్రాబ్లమ్స్ మీద చూడండి. కాన్సెప్ట్స్ ఇన్ సెట్స్, సెంతుల్లో బాగుంది. బిట్స్ పరంగా ఏమున్నాయి? ఫస్ట్ సెట్ నిర్మాణాలు అవుతుంది, జాబితాలు అవుతుంది. సెట్ బెలర్ ఫామ్, లిస్ట్ ఫామ్. నెక్స్ట్ సెట్ పరిమితి సమితి, అపరిమితి సమితి, ఫైనైట్ టు ఇన్ఫైనైట్ యాజ్ పర్ కార్డినల్ నెంబర్, దాంట్లో ఉన్నటువంటి మూలకాల సింగిల్ బట్టి. మళ్ళీ పరిమితి సమితిలో మళ్ళీ కొన్ని స్పెషల్ సెట్స్ ఉన్నాయి. శూన్య సమితి, ఏకమూలక సమితి. నెక్స్ట్ దీంట్లో సెంట్రల్ పరిక్రియలు ఉన్నాయి. సెంట్రల్ పరిక్రియలు సెట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ సెట్ ఆపరేషన్స్ లో యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్. ఈ మైనస్ యూజ్ చేసి, యూనియన్ యూజ్ చేసి మనం ఉపయోగించినటువంటి ఇంకోటి ఏంటంటే సిమెట్రిక్ డిఫరెన్స్. సమితిల సౌష్ఠవ భేదం. అయితే ఇప్పుడు 10th లో అయితే ప్రత్యేకంగా లేదు, కానీ మనం నేర్చుకోవాలి. సమితిల సౌష్ఠవ భేదం. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, వెన్ ఆయిలర్ డయాగ్రామ్స్. వెన్ ఆయిలర్ డయాగ్రామ్స్ అంటారు, వెన్ డయాగ్రామ్స్ కూడా అంటారు. వెన్ చిత్రాలు యూనియన్ కి, ఇంటర్సెక్షన్ కి, మైనస్ కి, ఏ డెల్టా బికి. నెక్స్ట్ దీంట్లో ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, అంటే టోటల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ టోటల్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఉంటే, అంటే వాటికి వేరు సంఖ్యలు కాకపోతే, వాటి కామన్ గా మూలకాలు ఉంటే, ఓవర్ ల్యాపింగ్ సెట్స్ అయితే. అలా కానప్పుడు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు? ఏబి ఆర్ డిజైన్ సెట్స్, అంటే వేరు సంఖ్యలు. దట్ మీన్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0. అలా అయినట్లయితే ఈ రెండే ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్ సమ్ సమితులు, ఈక్వల్ సెట్స్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఉపసమితులు, సబ్సెట్ తెలుసుకోవాలి. సబ్సెట్ ఫార్ములా 2/n. క్రమోపసమితులు అంటే అదే సమితి తప్పించి మిగతా సమితులని క్రమోపసమితులు అంటారు. కాబట్టి 2/n - 1. నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్, క్రమోపసమితులే ప్రాపర్ సబ్సెట్ అంటారు. సూపర్ సెట్, ఉన్నత సమితి. ఏ సబ్సెట్ బి అయితే బి సూపర్ సెట్ టు ఏ. ఏ అనేది బికి సబ్సెట్ అయితే బి అనేది పెద్ద సంఖ్య అవుతుంది, ఏ అనేది చిన్న సంఖ్య అవుతుంది. నెక్స్ట్ పవర్ సెట్, దాసన్. ఇది మీకు లేదు, కానీ మీరు ఈ ఐడియా అనేది మీ మనసులో పెట్టుకోవాలి. ఏంటంటే పవర్ సెట్ అంటే ఏంటంటే, పవర్ సెట్ ఇది సెట్ కంటైనింగ్ సబ్సెట్స్ యాజ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. సబ్సెట్స్ ఉపసమితుల్ని మూలకాలుగా గల సమితిని కాన్సెప్ట్ అంటారు. ఇప్పుడు ఏ సెట్ ఆఫ్ ఏ కామా బి అయితే దీనికి ఎన్నో ఉపసమితులు ఉంటాయి? 4 ఉపసమితులు ఉంటాయి. దట్ ఈస్ సెట్ ఆఫ్ ఏ, సెట్ ఆఫ్ బి, సెట్ ఆఫ్ ఏబి, సెట్ ఆఫ్ నన్. ఈ 4 ఉపసమితుల్లో కూడా ఒక పెద్ద కర్లీ బ్రాకెట్స్ లోపల రాసి ఉంటే దాన్ని పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా సెట్ ఆఫ్ బి కామా సెట్ ఆఫ్ ఏబి కామా సెట్ ఆఫ్ నన్. దట్ మీన్స్ పై అని మనం రాసినట్లయితే ఆ సెట్ ని ఏమంటాం? పవర్ సెట్ ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ అని అంటాం. దాన్ని గాస్ సెట్ అని తెలుగులో అంటాం. యూనివర్సల్ సెట్. దిస్ ఆల్ సెట్స్ ఆర్ అండర్ యూనివర్సల్ సెట్. ఇవన్నీ కూడా యూనివర్సల్ సెట్ల అండర్లోనే ఉంటాయి. ప్రతి సమితి కూడా యూనివర్సల్ సెట్ కి ఏమవుతుందంటే ఉపసమితి అవుతుంది. కాబట్టి విశ్వసమితి అనేది ఎప్పుడు కూడా సూపర్ సెట్ లేదా ఉన్నత సమితి అవుతుంది. నెక్స్ట్ ఏ డాష్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ. ఇది కాంప్లిమెంటరీ. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ యొక్క పూరక సమితి. ఇది లేదు, మీకు లేదు, కానీ గుర్తుంచుకోవాలి. ఏ పూరక సమితి అంటే మీ విశ్వసమితిలోంచి ఏ తీయగా వచ్చినటువంటి ఏ పూరక సమితి అంటారు, పూరక సమితి అంటారు. బి డాష్ అంటే బి యొక్క పూరక సమితి. కాంప్లిమెంట్ సెట్ ఆఫ్ బి, దట్ ఈస్ మ్యూ మైనస్ బి. అదే మ్యూ డాష్, మ్యూ కాంప్లిమెంట్ అంటే మ్యూ యొక్క విశ్వసమితి యొక్క పూరక సమితి. అంటే విశ్వసమితిలో విశ్వసమితి తీసేస్తే ఇంకేముంటుంది? మరి ఏమి ఉండదు. కాబట్టి పై నల్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ పై డాష్ ఆర్ పై కాంప్లిమెంట్, పై యొక్క పూరక సమితి ఏమవుతుంది? మ్యూ అవుతుంది. అంటే పైలో మ్యూలోంచి పై తీస్తే పై అంటే ఏమీ లేనిది తీస్తే అదే సెట్ మ్యూ అవుతుంది, కాబట్టి మ్యూ అవుతుంది. అలాగే ఏ యూనియన్ బి హోల్ డాష్, ఏ యూనియన్ బి యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది? మ్యూ మైనస్ ఏ యూనియన్ బి అవుతుంది. మ్యూలోంచి ఏ యూనియన్ బి తీయాలి. దాన్ని మరి కొంచెం మారిస్తే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ కూడా అవుతుంది. ఇది కొంచెం ఫార్ములాలో మన మనసులో గుర్తుంచుకున్నట్లయితే మనం
బిట్స్ అనేవి మనకి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, బిట్స్కి వెళ్దాం మరి. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ సెట్స్ n of a is to n of b is 3:2 and n of p of a minus n of p of b equal to 48, then n of a minus n of b equal to how much? a 3, b 5, c 2, d 1. అంటే ఇక్కడ n of a is to n of b అంటే a లోని ఎలిమెంట్స్ కి b లోని ఎలిమెంట్స్ యొక్క రేషియో 3:2 ఇచ్చాడు. అప్పుడు పవర్ సెట్ ఆఫ్ n ఆఫ్ ఏ లోంచి పవర్ సెట్ ఆఫ్ n ఆఫ్ b అంటే ఇది ఒక సంఖ్యలోంచి ఒక సంఖ్య చేస్తే ఎంత వస్తుంది? నెంబరు 48 నెంబర్ వస్తుంది. అలాంటప్పుడు n ఆఫ్ ఏ లోంచి n ఆఫ్ b తీస్తే ఎంత అవుతుంది అంటే వాటి కార్డినల్ నెంబర్ మైనస్ చేస్తే ఎంత అవుతుంది అనేది మనకి క్వశ్చన్. ఒకసారి ఆలోచించండి, ఇలా సొల్యూషన్ రాస్తాను నేను. సరే చూడండి, ఇప్పుడు n ఆఫ్ ఏ ఈస్ n ఆఫ్ b ఈక్వల్ టు 3x ఈస్ టు 2x. ఇక్కడ x అనేది కోఎఫిషియంట్ అనుకున్నాం, ఎలిమెంట్స్ 3x ఉన్నాయి అనుకుందాం, b లో ఎలిమెంట్స్ 2x అనుకుందాం. సో పవర్ సెట్ మీన్స్, పవర్ సెట్ అంటే ఏమిటి? ఒక సంఖ్య నంబర్. కాబట్టి 2 పవర్ 3x మైనస్ 2 పవర్ 2x ఈక్వల్ టు 48. దీన్ని కొంచెం మార్చి రాస్తే 2 పవర్ x హోల్ క్యూబ్ 2 పవర్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 48. మనం 48 64 మైనస్ 16 రాసుకోవచ్చు. 64 అంటే 4 క్యూబ్, 16 అంటే 4 స్క్వేర్. చూడండి ఇక్కడ బేసెస్ ఇక్కడ పవర్లేమో క్యూబ్ స్క్వేర్ ఉన్నాయి, కాబట్టి బేసెస్ ఏమవుతాయి? ఇక్కడ 2 పవర్ x 4 కి ఈక్వల్ అవుతాయి. 2 పవర్ x ఈక్వల్ టు 4 కాబట్టి 4 ఈక్వల్ టు 2 స్క్వేర్. సో x ఈక్వల్ టు 2 అంటే మనకి కోషంట్ వాల్యూ వచ్చింది, ఈ గుణకం వచ్చింది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ a ఈక్వల్ టు 3 2 6, b లో 2 2 4. ఈ రెండు మైనస్ చేయాలి కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుతుంది? 6 మైనస్ 4 ఈక్వల్ టు 2. కాబట్టి ఆప్షన్ సి 2 ఈస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ద కార్డినల్ నెంబర్ ఆఫ్ నల్ సెట్ ఈస్. కార్డినల్ నెంబర్ ఆఫ్ నల్ సెట్. నల్ సెట్ అని తెలుసు మనకి, ఎంటీ సెట్ అన్నా, వైడ్ సెట్ అన్నా, శూన్య సెట్ అన్నా, ఖాళీ సెట్ అన్నా, దీస్ ఆర్ ఆల్ సినానిమ్స్ ఫర్ ఎంటీ సెట్. అంటే నో ఎలిమెంట్స్ లేని దాన్ని మనం ఏమంటామంటే ఎంటీ సెట్, నల్ సెట్, వైడ్ సెట్ అని చెప్పి అంటాం. సో దాంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? ఏముండవు కాబట్టి 0. దీనికి సింబాలిక్ గా ఇలా పైతో మనం చూపిస్తాం, చూసిస్తాం మనం. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాం. అలాగే దీనికి సంబంధించి మరికొన్ని చూసినట్లయితే సింగిల్టన్ సెట్, ఓన్లీ 1 ఎలిమెంట్ ఉండదు కాబట్టి అప్పుడు ఆన్సర్ ఇది అవుతుంది. సింగిల్టన్ సెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సింగిల్టన్ సెట్ ఈజ్ ఆల్వేస్ 1. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ మ్యూ విషసమితి అంటే మనకు చెప్పలే, అంటే విషసమితి సందర్భాన్ని బట్టి పెద్దగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ నాట్ సెట్ అంటే కాన్ సెట్, చెప్పలేం, నన్ను పెట్టవచ్చు, చెప్పలేం, దీనికి ఏమి చెప్పలేం. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్, అపరిమిత సమితి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఇన్ఫైనైట్ సెట్ ఎన్ని ఉంటాయి చెప్పొచ్చు. అలా చెప్పొచ్చు, అందులో లెక్క పెట్టలేం కాబట్టి ఇన్ఫైనైట్ చెప్తాం. అంటే దాని కాన్స్టెంట్ ఉంది, దీని కాన్స్టెంట్ చెప్పలేము అసలు. ఈ కాన్స్టెంట్ విషయం సందర్భాన్ని బట్టి రకానికి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇంకా సంఖ్యల రకాలు చూసుకున్నట్లయితే ఉపసంఖ్య ఉంది, అది గుర్తించుకోవాలి మీరు. ఉపసంఖ్యలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఫార్ములా ఏమిటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్మ్డ్ బై ఎ సెట్ విచ్ హ్యాస్ n ఎలిమెంట్స్ ఇన్ ఇట్, దట్ ఈస్ 2 4 n. 2 4 అనేది ఉపసంఖ్య సంఖ్యకి సూత్రం, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకా సంఖ్యల రకాలు ఏమున్నాయి? క్రమోపసంఖ్యలు, అంటే ఉపసంఖ్యల్లోంచి అదే సంఖ్య చేస్తే మిగిలేవి క్రమోపసంఖ్యలు. కాబట్టి ఈ రకరకాల సంఖ్యలన్నింటినీ కూడా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ అన్ని కూడా మన మైండ్ లో ఐడియా ఉండాలి ఎప్పుడైతే ఈ క్వశ్చన్ చేస్తామో. ఆ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మరి. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం మరి. థర్డ్ క్వశ్చన్, ఏ సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7, then find the number of subsets of A containing the element 1.
ఒకటిని కలిగి ఉన్నటువంటి ఉపసమితిని కనుక్కోవాలి. సబ్సెట్స్ ఆఫ్ ఏ బట్ కంటైనింగ్ ది ఎలిమెంట్ 1, ఒకటిని కలిగినటువంటి సబ్సెట్స్ కనుక్కోవాలి. ఆప్షన్ ఏ 32, బి 64, సి 128, డి 8. చూద్దాం మరి, చేద్దాం. దీనికంటే ముందు ఏం చేద్దామంటే దీనికి సంబంధించి రెలవెంట్ ఇంకే క్వశ్చన్ రావచ్చు అని చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. జాగ్రత్త కేర్ఫుల్ గా వినండి. ఓకే, సరే. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ చూద్దాం. చేసే ముందు దానికి సంబంధించి మిగతా కూడా చూద్దాం. మిగతా బిట్స్ ఎలా రావచ్చు అనేది. దీనికి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి అడగచ్చు. ఉపసమితుల ఫార్ములా 2,4n, దట్ ఈస్ 247 = 128. కొన్నిసార్లు ప్రాపర్ సబ్సెట్స్ అడుగుతాడు, అంటే క్రమోపసమితులు. క్రమోపసమితులు అంటే ఏమిటి? సేమ్ సెట్ కాకుండా మిగతా అన్నింటిని కూడా క్రమోపసమితులు అంటారు. కాబట్టి 2,4n లోంచి సెట్ ఇట్ సెల్ఫ్ 1 తీసేస్తే 127 అనేవి క్రమోపసమితులు, అంటే ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ కంటైనింగ్ ఎలిమెంట్స్ ని కలిగి ఉన్నటువంటి ప్రాపర్ సబ్సెట్స్. ఈ సబ్సెట్స్ లో ఒక సెట్ ఎంప్టీ సెట్, ఆ ఎంప్టీ సెట్ లో ఎలిమెంట్స్ ఉండవు. కాబట్టి ఆ ఎంప్టీ సెట్ కూడా మైనస్ చేస్తే, అంటే 2,4n లోంచి 2 మైనస్ చేస్తే మిగిలినటువంటి 126 కూడా ఏమవుతాయంటే ప్రాపర్ సబ్సెట్స్ కంటైనింగ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇంకా క్వశ్చన్స్ రకరకాలుగా వేయచ్చు. ఎలా అంటే 1 ఎలిమెంట్ సబ్సెట్స్, అంటే సింగిల్టన్ సబ్సెట్స్ 7C1. ఈ నోటేషన్ నేర్చుకోండి. సింగిల్టన్ సెట్స్ సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4, సెట్ 5, సెట్ 6, సెట్ 7 అనేవి ఏమిటి? సింగిల్టన్ సెట్స్ అవుతాయి. అలాగే 2 ఎలిమెంట్ సెట్స్, 2 ఎలిమెంట్ సబ్సెట్స్ 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 1, 7, 2, 3, 2, 4, 2, 5, 2, 6, 2, 7, 3, 4, 3, 5, 3, 6, 3, 7, 4, 5, 4, 6, 4, 7, 5, 6, 5, 7, 6, 7. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తాయి? 2 ఎలిమెంట్స్ కంటైనింగ్ సబ్సెట్స్ వస్తాయి. అంటే 2 మూలకాలు కలిగి ఉన్నటువంటి ఉపసమితుల సంఖ్య వస్తుంది. దానికి 7C2 అంటే న్యూమరేటర్ రాసేటప్పుడు, లవం రాసేటప్పుడు ఎలా రాయాలంటే డెసెండింగ్ ఆర్డర్ లో ఇక్కడ n ఉంటే ఆ n వాల్యూ డెసెండింగ్ ఆర్డర్ లో 2 నెంబర్స్ రాయాలి. కాబట్టి 76 బై ఇక్కడ డెనామినేటర్ ఎలా రాస్తామంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో, అంటే 1 నుంచి రాస్తాం. న్యూమరేటర్ ఏమో ఇక్కడ పైన ఉన్నటువంటి n నుంచి 2 నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్ రాస్తాం. డినామినేటర్ ఏమో 1 నుంచి స్టార్ట్ చేసి అసెండింగ్ ఆర్డర్ లో కింద ఎంత నెంబర్ చూపిస్తుంది అంత రాయాలి. కాబట్టి 7 × 6 / 1 × 2. అప్పుడు మనకి ఇలా కౌంట్ చేసుకోవడం అవసరం అనేది ఉండదు. ఇది మీకు ఇంటర్మీడియట్ వస్తుంది, అక్కడ డీటెయిల్ గా నేర్చుకుందాం. కాబట్టి 7 × 6 / 1 × 2 దట్ ఈక్వల్ 42/2 = 21. 3 ఎలిమెంట్ సబ్సెట్స్, 3 మూలకాలు కలిగినటువంటి ఉపసమితులు అయితే అప్పుడు ఆన్సర్ 7C3. మనం చేయాలనుకో కష్టంగా ఉంటుంది. 1, 2, 3, 1, 2, 4, 1, 2, 5, 1, 2, 6, 1, 2, 7, 1, 3, 4, 1, 3, 5 అలాగా అరేంజ్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి? 35 వస్తాయి. కాబట్టి అలాగే అరేంజ్ చేయడం మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి దానికి ఫార్ములా ఏమిటి? 7C3. దట్ మీన్స్ n అనే ఎలిమెంట్స్ ఉంటే nC3 అవుతుంది. 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 7C3. 8 ఎలిమెంట్స్ ఉంటే 8C3 అవుతుంది. కాబట్టి 7C3 ఎలా చేయొచ్చు? 7 × 6 × 5 / 1 × 2 × 3. దట్ ఈస్ 2, 3 6 క్యాన్సిల్ అయితే 7 × 5 = 35. అలాగే 4 ఎలిమెంట్స్ 7C4 35, 5 ఎలిమెంట్స్ 7C5 21, 6 ఎలిమెంట్స్ 7C6 7, 7 ఎలిమెంట్స్ అంటే దట్ మీన్స్ itself 7C7 1, no elements that means empty set, void set, that is 7C0 is 1. ఖచ్చితంగా ఎన్ని యాడ్ చేస్తే ఎంత రావాలి? ఎన్ని సబ్సెట్స్ కాబట్టి టోటల్ సబ్సెట్స్ కాబట్టి యాడ్ చేస్తే ఎంత రావాలి? సబ్సెట్స్ ఆఫ్ గివెన్ సెట్ ఈస్ 247 = 128. యాడ్ చేయండి చూడండి. 1 × 1 2, 2 × 7 9, 9 × 21 30, 35 35 70 అంటే 13 70 100, 21 7 28 128 సరే 127. అంటే ఎప్పుడైనా 7C0 7C1 7C2 7C3 7C4 7C5 7C6 7C7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 128 వస్తుంది, అంటే 247 వస్తుంది.
అలాగే 6E0, 6E1, 6E2, 6E3, 6E4, 6E5, 6E6 యాడ్ చేస్తే 246 64 వస్తుంది. అలాగే 3C0, 3C1, 3C2, 3C3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 క్యూబ్ 8 వస్తుంది. అలాగే 10C0, 10C1, 10C2 అప్ టు 10 వరకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2410 అంటే 1024 వస్తుంది. ఈ విధంగా నొటేషన్ మనకి ఐడియా ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం మనం చేయొచ్చు. నెక్స్ట్ మనకి కావాల్సింది ఇదంతా కూడా ఇలా రావచ్చు అని చెప్పుకున్నాం. మనకి యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ కంటైనింగ్ ది ఎలిమెంట్ 1. 1 కలిగినటువంటి సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇది 128 సబ్సెట్లలో 1 కలిగి ఉన్న సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 1 ఎలిమెంట్ సబ్సెట్ తీసుకుందాం. 1 ఎలిమెంట్ సబ్సెట్ లో 1 కలిగిన సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 ఎలిమెంట్ కలిగిన ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. అంటే సెట్ 1, సెట్ 2, సెట్ ఆఫ్ 3, సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 5, సెట్ ఆఫ్ 6, సెట్ ఆఫ్ 7 లో 1 కలిగిన ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి 1 వచ్చింది. నెక్స్ట్ 2 ఎలిమెంట్ సబ్సెట్స్ 21 ఉన్నాయి. ఈ 21 లో 1 కలిగి ఉన్నది ఎన్ని ఉన్నాయి? 1 కలిగి ఉన్నట్టు 1 2, 1 3, 1 4, 1 5, 1 6, 1 7 అంటే 6 వచ్చాయి. అంటే ఇక్కడ నోటేషన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ 6E0 1 అని జరిగింది. నెక్స్ట్ నోటేషన్ 2 ఎలిమెంట్ సబ్సెట్స్ కంటైనింగ్ 1. 2 ఎలిమెంట్ సబ్సెట్స్ టోటల్ ఏం 21. ఈ 21 లో 1 కలిగి ఉన్నవి 6E1 దట్ ఈస్ 6/1 6. 3 ఎలిమెంట్ సబ్సెట్స్ 7C3 35. 3 ఎలిమెంట్ సబ్సెట్స్ కంటైనింగ్ 1 కలిగిన 3 ఎలిమెంట్ సబ్సెట్స్ దట్ ఈస్ 6C2 అంటే 6 into 5 by 1 into 2 దట్ ఈస్ 15. అలాగే 4 ఎలిమెంట్ సబ్సెట్ కంటైనింగ్ 1 6C3 20. 5 ఎలిమెంట్ సబ్సెట్స్ కంటైనింగ్ 1 6C4 15. 6 ఎలిమెంట్ సబ్సెట్స్ కంటైనింగ్ 1 దట్ ఈస్ 6. 7 ఎలిమెంట్ సబ్సెట్స్ అంటే ఇట్సెల్ఫ్ ఎలాగో 1 ఉంటుంది కాబట్టి 1 ఇట్సెల్ఫ్ అది ఒకటే కాబట్టి ఒకటిలో 1 ఉంటుంది కాబట్టి అది కూడా మనం తీసుకోవచ్చు. టోటల్ ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 64 వస్తుంది. చూడండి 167, 167, 7 7 14, 15 15 30, 44 ప్లస్ 20 64. లేదా 6E0, 6E1, 6E2, 6E3, 6E4, 6E5, 6E6 దట్ మీన్స్ 246. 246 is 64. కాబట్టి ఫైనల్లీ we get this question. Answer is 64 subsets containing the element 1. ఈ విధంగా మనం 128 సబ్సెట్ లో 64 సబ్సెట్స్ లో 1 అనే ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం డిఫరెంట్ గా లెక్క మనకు రావడానికి అవకాశం ఉంది. ఇంకో ప్రాబ్లం చేద్దాం మరి. సరే ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి ఆర్ రెస్పెక్టివ్లీ 6 and 16. And the number of elements in set A union B is 18. Then n of A and section B is dash. చాలా ఈజీ క్వశ్చన్ అర్థమవుతుంది. ఎందుకంటే n of A here, n of A, A లో గల ఎలిమెంట్స్ ఎన్ని? 6. B లో ఎలిమెంట్స్ ఎన్ని? 16. టోటల్ ఎంత అవ్వాలి? 22 అవ్వాలి. అంటే n of A union B లో టోటల్ ఎంత అవ్వాలి? 22 అవ్వాలి. కానీ ఎంత అయ్యాయి? 18 అయ్యాయి. ఎందుకు 18 అయ్యాయి? క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏలో బిలో కామన్ గా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? డిఫరెన్స్ ఉంటాయి. దట్ ఈస్ n of A అండ్ సెక్షన్ B. సో 4 అని మనకి ఈజీగా అర్థమవుతుంది. మరి దీనిపై క్వశ్చన్లు ఏమైనా రావచ్చా? ఎస్ రావచ్చు. ఎలా రావచ్చు అంటే if A and B are, ఇక్కడ కండిషన్ ఇస్తాడు, if A and B are disjoint sets అని చెప్పి ఇది ఇవ్వడు. ఇది ఇవ్వకంట A and B ఇవ్వకంట డైరెక్ట్గా అడుగుతాడు A and సెక్షన్ B. అప్పుడు ఏమవుతుంది? A and B అనేది A and సెక్షన్ B ఏమవుతుంది? అప్పుడు డిజైన్ సెట్స్ కాబట్టి కామన్ గా లేవు. కాబట్టి అప్పుడు n of A and సెక్షన్ B ఈక్వల్ టు 0 అవుతుంది. అదే A and సెక్షన్ B ఈక్వల్ టు 5 అవుతుంది. అదే n of A union B, then n of A union B 22 అవుతుంది. అప్పుడు దాని యొక్క డయాగ్రామ్ ఎలా వస్తుంది? డిజాయింట్ సెట్ అయితే ఎలా వస్తుంది? A ఇది B 6 16. అదే రెండు ఓవర్లాపింగ్ సెట్స్ అయితే రెండు సంయుక్త సంఖ్యలు అంటే ఆ రెండిట్లో కామన్ గా ఎలిమెంట్స్ ఉంటే A B ఈ టోటల్ 6
16. కానీ టోటల్గా 22 అవ్వలేదు, ఉన్నాయి 18 అయ్యాయి. దట్ మీన్స్ 4 ఇక్కడ కామన్గా ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇది a మైనస్ బి. a మైనస్ బి 2 అవుతుంది, ఇది b మైనస్ ఏ, దట్ ఈస్ b మైనస్ ఏ 12 అవుతుంది. కాబట్టి 2, 4, 6, 6 ప్లస్ 12 18. తర్వాత క్వశ్చన్ అయ్యచ్చు, a మైనస్ బి, n ఆఫ్ a మైనస్ బి 2 అవుతుంది, n ఆఫ్ b మైనస్ ఏ 12 అవుతుంది, n ఆఫ్ a మైనస్ బి ప్లస్ n ఆఫ్ a సెక్షన్ బి ప్లస్ n ఆఫ్ b మైనస్ ఏ. చూడండి, n ఆఫ్ a మైనస్ బి ప్లస్ n ఆఫ్ a సెక్షన్ బి ప్లస్ n ఆఫ్ b మైనస్ ఏ, దట్ ఈక్వల్ టు n ఆఫ్ a యూనియన్ b ఈక్వల్, దట్ ఈస్ 18. దట్ ఈస్ 18. ఇప్పుడు ఓవర్లాపింగ్ సెట్స్ అయితే డిజైన్ సెట్స్ అయితే ఈ ఏం సెక్షన్ బి 0 అవుతుంది కాబట్టి 22a అవుతాయి. మరి a మైనస్ బి అనేది 6a, b మైనస్ ఏ 16. వెన్ ab ఆర్ డిజైన్ సెట్స్, a మైనస్ b ఈజ్ a, b మైనస్ ఏ ఈజ్ b. ఆల్రెడీ మనం అది తెలుసు. అంటే ఈజీ క్వశ్చన్స్ ఇలాగ నెంబర్లో ఇస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ బిట్ చెప్పడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఎక్స్లు వైతో ఏదైనా ప్రాబ్లము ఇవ్వచ్చు దీని మీద. ఇలా ఇస్తే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏ. ఫర్ సపోజ్ ఏ అనేది కబడ్డీ ఆడేవాళ్ళు, బి అనేది క్రికెట్ ఆడేవాళ్ళు. ఇక్కడ కామన్ గా 4 మెంబర్స్ కబడ్డీ అండ్ క్రికెట్ వచ్చు కాబట్టి ఓన్లీ కబడ్డీ ఆడేవాళ్ళు ఎంత అవుతారు అంటే దాని అర్థం ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి 2 అవుతారు. ఓన్లీ క్రికెట్ తెలిసిన వాళ్ళు ఏమవుతారు, ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ దట్ ఈస్ 12 అవుతారు. స్టూడెంట్స్ కెన్ ప్లే క్రికెట్ అండ్ కబడ్డీ దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఏ సెక్షన్ బి 4 అవుతారు. ఈ విధంగా క్వశ్చన్స్ రావడానికి దీని మీద అవకాశం ఉంది. దీనికి మనకి ఏంటంటే వెన్ డయాగ్రామ్ వేస్తే మనకి ఈజీగా మనం చెప్పగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ పి ఆఫ్ బి హోల్ పవర్ 2020, దెన్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ టు ఎన్ ఆఫ్ బి. మనకి పి అని తెలుసు, పి ఆఫ్ ఏ అంటే పవర్ సెట్ ఆఫ్ ఏ. దట్ మీన్స్ సింపుల్ గా చెప్పాలంటే సబ్సెట్స్ అని మనం గుర్తించుకోవాలి. సబ్సెట్స్ అని మనం ఉపసమితులు అని చెప్పి గుర్తించుకోవాలి. చేద్దాం మరి. అంటే ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏలో ఎలిమెంట్స్ నేను స్మాల్ ఏ అనుకుంటున్నాను, ఎన్ ఆఫ్ బిలో ఎలిమెంట్స్ స్మాల్ బి అనుకుంటున్నాను. దీని నోటేషన్ రాస్తే దిస్ ఈస్ 2 పవర్ ఏ. యాక్చువల్ పవర్ సెట్ ఎలిమెంట్స్ అంటే దానికి ఉన్న ఉపసమితుల సంఖ్య పవర్ సెట్ లో ఎలిమెంట్స్, కాల సంఖ్యలో ఉపసమితుల సంఖ్య. ఇది ఏమవుతుంది 2 పవర్ బి హోల్ పవర్ 2020. ఇప్పుడు నాకేం కావాలి, ఎన్ ఆఫ్ ఏ ఈస్ ఎన్ ఆఫ్ బి, దట్ మీన్స్ ఏ ఈస్ టు బి కావాలి. క్లియర్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ we can equalize exponents. That equal to a equal to b into 2020. a power m whole power m, we get a power mn. ఆల్రెడీ మనకి ఫార్ములా మనకి తెలుసు. సో a by b equal to 2020 by 1. a means n of a, b means n of b. So n of a is n of b అంటే ఏమవుతుంది, 2020 is 1. దట్ ఈస్ ఆప్షన్ ఏ రైట్. 2020 is 1 అవుతుంది. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. చూడండి, ఇఫ్ ఏ మైనస్ బి ఈస్ సెట్ ఆఫ్ 1 2 3, బి మైనస్ ఏ ఈస్ సెట్ ఆఫ్ 4 5 6, and a union b is set of 1 to 12, then n of a minus of a minus b, n of a minus of a minus b వాల్యూ ఎంత అవుతుందో మనం చెప్పాలి. ఆప్షన్ ఏ 4, b 6, c 8, d 10. ఆలోచించండి. a మైనస్ బి అంటే ఓన్లీ ఏ అంటే దీనికి మనకి వెన్ డయాగ్రామ్ వేస్తే మనకి ఈజీగా వస్తుంది అని అర్థమవుతుంది. లేదు లాజికల్ గా ఆలోచించినా సరిపోతుంది. ఇది ఓన్లీ ఏ, ఓన్లీ బి. ఏ యూనిట్ బిలో ఓన్లీ ఏ ఉంటుంది, ఓన్లీ బి ఉంటుంది, అండ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది కదా. ఇది ఏ, ఇది బి, దీని పేరు ఓన్లీ ఏ, ఏ మైనస్ బి. ఇది బి మైనస్ ఏ. దిస్ ఈజ్ ఏ మైనస్ బి, దిస్ ఈజ్ బి మైనస్ ఏ, అండ్ దిస్ ఈజ్ ఏ అండ్ సెక్షన్ బి. ఈ టోటల్ ఈ మూడు యాడ్ చేస్తే
ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇది మనకి సరికొత్త ఫార్ములా మనకు తెలుసు. సో ఇది ఎంత ఇచ్చాడు? ఇదేమో 3 ఇచ్చాడు, ఇదేమో ఇది కూడా 3 ఇచ్చాడు, ఇది 12 ఇచ్చాడు, సారీ ఇది 12 ఇచ్చాడు. కాబట్టి 3 3 6 మన ఎంత ఉండాలి ఇంటర్సెక్షన్? ఈ కూడా 6 ఉండాలి. అంటే ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 4 5 6 ఉన్నాయి, మిగిలినవి 7 to 12 వరకు కూడా రెండిట్లో కామన్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 7 8 9 10 11 12, ఇది 1 2 3, ఇది 4 5 6. అంటే ఇక్కడ 9 ఎలిమెంట్స్, ఇక్కడ 9 ఎలిమెంట్స్. ఇదే క్వశ్చన్ మనకి ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ మైనస్ బి, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఎన్ సెక్షన్ బి, దట్ ఈస్ 9. ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఎన్ సెక్షన్ బి, దట్ ఈస్ 3 + 6 9. యాక్చువల్గా ఎన్ ఆఫ్ ఏ 9, ఎన్ ఆఫ్ బి 9, టోటల్ 18 అవ్వాలి. కానీ ఎన్ అయ్యాయి 12 అయ్యాయి. ఎందుకు అయ్యాయి అంటే 6 కామన్గా ఉన్నాయి, 6 అనేవి కామన్గా ఉన్నాయి. ఇవి ఓవర్ ల్యాపింగ్ సెట్స్ అంటే సంయుక్త సంతులు, ఈ సంతులు అయితే కాదు. ఈ విధంగా క్వశ్చన్స్ మనకి అవ్వచ్చు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ యాక్చువల్గా ఇంటర్సెక్షన్ ఇది అడగలేదు, ఇది అడిగాడు ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ ఆఫ్ టోటల్ ఏలోంచి, ఈ టోటల్ ఏలోంచి ఏ మైనస్ బి, ఈ పార్ట్ మైనస్ చేస్తే ఏముంటుంది? ఎన్ ఆఫ్ ఎన్ సెక్షన్ బి వస్తుంది, ఎన్ ఆఫ్ ఎన్ సెక్షన్ బి వస్తుంది. అంటే దీన్ని దేనికి ఈక్వల్గా చేయొచ్చు? దట్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎన్ సెక్షన్ బి. అలాగే ఈ విధంగా మనం ఇంకో క్వశ్చన్ కూడా తయారు చేసుకోవచ్చు. ఎన్ ఆఫ్ బి మైనస్ బి మైనస్ ఏ, ఇదేమవుతుంది? ఇది కూడా సేమే, ఎన్ ఆఫ్ ఎన్ సెక్షన్ బి అవుతుంది. అంటే ఒక క్వశ్చన్ మనం చేసేటప్పుడే దానికి సంబంధించిన 2 క్వశ్చన్లు మనం చేసుకోవడం రాగలగాలి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్ మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, చేసి డౌట్లు అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి వీలైతే పార్ట్ 2 దీనిపైన మ్యాథ్స్ సెట్స్ పైన పార్ట్ 2 చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు చేయండి, డౌట్స్ వస్తే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.